మాల వేస్తున్నారు కాబట్టి మీరు కన్యస్వాములు. మీ నాన్నగారు వేసింది రెండోసారి కాబట్టి ఆయన కత్తిస్వామి. మూడవసారి మాల వేస్తే గంటస్వామి, నాలుగవసారి గదస్వామి, ఐదవసారి విల్లుస్వామి, ఆరవసారి జ్యోతిస్వామి, ఏడవసారి సూర్యస్వామి, ఎనిమిదవసారి వేస్తే చంద్రస్వామి, తొమ్మిదవసారి వేస్తే వేలుస్వామి, పదవసారి విష్ణు చక్రస్వామి, 11వసారి శంకాధర స్వామి, 12వ ఏట కూడా వేస్తే నాగాభరణ స్వామి, 13వ ఏట శ్రీహరి స్వామి, 14వ సంవత్సరం పద్మస్వామి, 15వ సంవత్సరం త్రిశూల స్వామి, 16 సబరగిరి స్వామి, 17వసారి ఓంకార స్వామి, చిట్ట చివరగా 18వ సంవత్సరం మాల వేస్తే నారికేల స్వామి. 18 సంవత్సరాలు కనుక మాల ధరించినట్టు అయ్యప్ప కనుకరిస్తే ఏ స్వామికైనా జన్మ ధన్యమైపోయినట్టే స్వామి. మరి మీరు చెప్పిన దాంట్లో గురుస్వామి ఎక్కడా లేదేటి స్వామి? 8 సార్లు కనుక మాల వేస్తే ఆ స్వామి గురుస్వామి కింద లెక్క వస్తారు స్వామి. సుబ్బారావు స్వామి, ఈసారి పుణ్యం అంతా మీదే స్వామి. 3 కన్యస్వాములు కొండకు తీసుకెళ్తున్నారు. అంతా ఆ